సరికి విచిత్రమైన చరిత్ర. మీరు ఏ చరిత్ర చదవండి, ఏ చరిత్ర అయినా మీరు చూడండి, మనుషులు చచ్చిపోతే కానీ స్వతంత్రం రాలేదు, మనుషులు రక్తాన్ని ఒలికిస్తే కానీ స్వతంత్రం రాలేదు. కానీ ప్రపంచంలో విచిత్రమైన స్వతంత్రం ఎవరికైనా వచ్చిందంటే ఒకే ఒక్క జాతికి, ఆ జాతి పేరు ఇజ్రాయెల్. ఒక ఫైట్ లేదు, ఒక యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు, కత్తి పట్టలేదు. మరి ఏం చేస్తారో, వాళ్ళకి ఎలా వచ్చింది స్వతంత్రం అంటే, ఆ స్వతంత్రం ఎలా వచ్చింది, వాళ్ళకి ఎలా వచ్చింది? రాత్రికి రాత్రి ఒక పండగ చేసుకుని, ఆ పండగ టైంలో కొన్ని పాటలు పాడుకుని, ఆ రాత్రుల్లో ఆ పాటలు పాడి పండగ చేస్తే ఆ పండగ పేరు పస్కా. ఆ పండగ చేసి పాట పాడుకుని అలా నడిచి వచ్చేస్తే స్వతంత్రం వచ్చేసింది అంతే. వాళ్ళకి అడ్డొచ్చిన ఎర్ర సముద్రం పాయలైపోయింది, వాళ్ళకి అడ్డొచ్చిన ఫరో మునిగిపోయాడు, వాళ్ళకి అడ్డొచ్చిన రథాలు కుప్పకూలిపోయాయి, వాళ్ళకి అడ్డొచ్చిన రాజులు ఎగిరిపోయారు, వాళ్ళకి అడ్డొచ్చిన ఏ మనుషుడు నిలవలేకపోయాడు. ఇలా తీసుకొచ్చి సీనాయి భూమి దగ్గర నిలబెట్టి సరిగ్గా కొండ మీద, బాగా వినండి, సరిగ్గా కొండ మీదకి దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అసలు మీకు ఫ్రీడమ్ ఎలా వచ్చిందో మీకు గుర్తుందా అన్నాడు. గెద్ద రెక్కల మీదుగా తన పిల్లల్ని ఎలాగైతే ఎక్కించుకుని సేఫ్టీకి ఒక ప్లేస్ నుంచి ఎలా అయితే మరొక ప్లేస్కి ల్యాండ్ అవుతుందో, చెమట పట్టకుండా అలా మిమ్మల్ని తీసుకుని వచ్చాను నేను. ఇశ్రాయేలు యొక్క నడక తీరు, చరిత్ర చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. నిజంగానే గెద్ద తన పిల్లలను రెక్కల మీదకి ఎక్కించుకుని ఎలాగైతే ఫ్లైట్లో తిప్పినట్టు తిప్పుతుందో, ఇశ్రాయేలును కూడా అలానే తిప్పాడండి. అరణ్యంలో నిలబడితే నీటి చుక్క కానీ పచ్చని మొక్క కానీ కనబడదు. కానీ అదే అరణ్యంలో ఆ ఇజ్రాయేలుకి అరబ్బుకి మధ్యలో ఉండే ఆ అరేబీ ఎడారిలో వాళ్ళ మధ్యలో నిలబడి పచ్చని మొక్క కానీ నీటి చుక్క కానీ కనబడిన ఏరియాలో నిలబడి నీరే దొరకని, మొక్కే దొరకని అలాంటి ప్రాంతంలో మాకు మాంసం కావాలంటే ఆకాశం నుంచి కురిపించాడు. ఎంత సౌకర్యం అండి వాళ్ళకి. నీటి చుక్క దొరకని ఆ ప్రాంతంలో సముద్రాలు పొంగినంత నీరు, నదులను ప్రవాహింపజేశాడు వాళ్ళకి మధ్య. బండను కొట్టి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నా ఇచ్చాడు. వాళ్ళు నడుస్తుంటే చెప్పులు అరిగిపోతాయేమని నేను అడుగుతున్నాను, ఒక లవర మాదిరి చెప్పులు కూడా అరగకుండా చూసుకున్నాడంట. ప్రేమికుడు చెప్పులు అరగనివ్వలేదట. చెమట ఎక్కడైతే పట్టేస్తాదేమోని తన ప్రియురాలను చూసుకుంటున్నాడండి. ఇశ్రాయేలు తన ప్రియురాలే. చెమట ఎక్కడైతే పట్టేస్తాదేమోని పగటి వేళ మేఘస్తంభం కూల్గా సెంట్రల్ వేసి అలా నడిచేదంట. చల్లటి గాలి, నల్లటి మబ్బు వేసినప్పుడు చల్లటి గాలి అసలు చూసారా, ఏసీ కన్నా అదిరిపోద్దా గాలి? ఎప్పుడైనా మీరు చూసారు లేదో? చల్లటి గాలి అలా వేస్తుందట, ఒక సెంట్రల్ ఏసీ వచ్చినట్టు వస్తుందట, చల్లటి గాలి వస్తుంది. రాత్రి అయితే మళ్ళీ చలి ఎక్కువైందని వాళ్ళకి మళ్ళీ హీటర్ పెట్టాడంట. పగటేమో కూలర్ పెట్టాడు, రాత్రి ఏమో హీటర్లు పెట్టాడు. ఎక్కడైతే వాళ్ళకి రోగాలు వస్తాయేమని సొమ్మ చెలుకు